ఇప్పుడు వచ్చిన మీరందరూ కూడా రెండు చేతులు పైకెట్టి స్తోత్రించగలరా? కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం అందరూ కూడా మనసారా ఆరాధన స్తుతి చెప్పండి. దేవుని యొక్క లేఖన వాక్యంలోంచి ఒక చిన్న మాటను మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము అందరూ కూడా బైబిల్ తెరిచి చూడగలరు. పదిహేనవ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించెను. అందరూ ఆమేన్ చెప్పండి. ఈ లేఖన వాక్యములోంచి మనము ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న విషయం ఏమిటి అంటే, దేవుడు లేక యెహోవా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించెను అనేక లేఖన వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మరి ఇంతకు ముందు ఈ అంశం మీద మనము కొన్ని విషయాలను మనము ధ్యానం చేసాము. ధ్యానం చేసినప్పుడు చాలా సంగతులు మనం నేర్చుకోవడం జరిగింది. ఏమిటి మనము నేర్చుకున్నాము? ఏమి మనం నేర్చుకోవడానికి దేవుడు కృప చూపాడు అని అంటే, నోవాహు కుటుంబాన్ని గురించి మనం నేర్చుకోవడానికి దేవుడు కృప చూపాడు. దేవుడు నోవాహు కుటుంబాన్ని నిశ్చయముగా ఆశీర్వదించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలోంచి మనం నేర్చుకున్నాం. అసలు నోవాహు కుటుంబం ఏం చేసింది ఆశీర్వదించబడడానికి అనే సంగతులు మనం చాలా విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది. అలాగే నోవాహు కుటుంబం నుంచి మనం కూడా నేర్చుకుంటే మన కుటుంబాలు కూడా ఆశీర్వదకరంగా ఉంటాయనే విషయాన్ని మీకు ప్రస్తావించడం జరిగింది. వాటిని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మధ్యలో నేను 2 వారాలు ఈ అంశాన్ని నేను చెప్పలేదు, వేరొక అంశాన్ని నేను మాట్లాడటం జరిగింది. కనుక జ్ఞాపకం మీకు ఉంటే మంచిదే, లేకపోతే నేను ఒకసారి జ్ఞాపకం చేసి నేను వెళ్తాను. ముందుగా ఒకసారి ఆదికాండంలోకి వెళ్దాం. అందరూ కూడా ఆదికాండం తెలిసి 9వ అధ్యాయాన్ని చూడండి. మొదటి వచనాన్ని చదవండి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చాలు. ఇక్కడ నోవాహు కుటుంబాన్ని దేవుడు
ఆశీర్వదించి అనే విషయాన్ని కూడా మనము గతించిన వారాలలో ధ్యానం చేశాం. ఎందుకు ఆశీర్వదించాడు దేవుడు? అసలు ఆశీర్వదించడానికి నోవాహు పిల్లలు కుటుంబం ఏం చేశారు అని అంటే, మనం నేర్చుకున్న భాగం ఏంటంటే, నీతిపరుడై నోవాహు కుటుంబం ఉన్నారని, అలా ఉన్నట్లయితే మనం కూడా ఆయన సన్నిధిలో ఆశీర్వదించబడతామని, అంతేకాకుండా నిందారహితులై కూడా నోవాహు కుటుంబం ఉన్నారని మనము నేర్చుకున్నాం. అందుకే ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. ఇంకా కొద్దిపాటి విషయాలు మనము గతించిన వారాల్లో నేర్చుకున్న మాట ఏంటి అంటే, నోవాహు కుటుంబం దేవునితో నడిచారు, లేక నడిచినట్లుగా మనము చదువుకుని మనం ఆ యొక్క సంగతులు మనము నేర్చుకున్నాం. అంతంత మాత్రమే కాకుండా ఆ కుటుంబం చాలా చక్కటి విషయాలు ఏం చేశారు అని అంటే, దేవుని ఆజ్ఞ ప్రకారంగా యావత్తు ఆ కుటుంబం అంతా చేశారని మనము నేర్చుకున్నాం. అంతటితోటి వాళ్ళు ఊరుకోలేదు కానీ, అందరితో ఆగిపోలేదు కానీ, ఆ కుటుంబం ఏం చేశారు అని అంటే, దేవునిని ఆరాధన చేశారు, దేవుని ఆరాధించారు. ఆరాధించిన వీళ్ళు ఆగిపోలేదు కానీ, ప్రభు సన్నిధిలో దేవుని యందు విశ్వాసం ఉంచి, అంతకుముందు ఎరగని సంగతులు ఏ అయితే ఉన్నాయో ఆ సంగతులు దేవుని చేత, ఆత్మ చేత ప్రేరేపించబడి ఆనాడు లోకానికి ప్రకటన చేశాడని కూడా మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు పగలు మనము ఒక 2 సంగతులు మనం నేర్చుకుని ఈ అంశాన్ని మనం పూర్తి చేసుకోవడానికి మనం ఇష్టపడదాం. దేవుని వాక్యంలో దేవుడు చాలా సంగతులు మనకి నేర్పిస్తాడు. ఏమిటి అంటే, నోవాహు కుటుంబం ఇంకేం చేశారు ఆ కాలంలో, ఆ లోకంలో వాళ్ళు, ఆ పరిస్థితిలో వాళ్ళు. అప్పుడు నోవాహు కాలంలో ఆ నోవాహు తో పాటు ఉన్న ప్రజలందరూ ఎలాంటి జీవితాలు వాళ్ళు జీవించారు అనేది మనకి బైబిల్ గ్రంథంలో ఆదికాండం 6వ అధ్యాయము మీరు చదువుకుంటారు. చాలా భయంకరమైన పరిస్థితులలో ఉన్నట్టుగా మనకు కనపడుతున్నారు. ఆదాము నుంచి నోవాహు వరకు కూడా ఉన్నట్టు ఆ ప్రజలందరూ కూడా చాలా భయంకరమైన చెడుతనంతో, చెడు ఉద్దేశాలతో, చెడు ఆలోచనలతో వాళ్ళు బ్రతుకుతూ భూమి అంతా కూడా నాశనముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. అలాంటి టైంలో దేవుని ప్రేమ ఎంతగానో కూడా చూపించడం జరిగింది. మీరు గమనించండి, ఆదికాండం నుంచి దేవుని ప్రేమ మనుషుడిపై ఎంతగానో ఉంది. మనుషుడు ఎప్పటికప్పుడు పడిపోతున్నా, ఎప్పటికప్పుడు జారిపోతున్నా, ఎప్పటికప్పుడు అనగా దేవునికి దూరం అవుతున్నా, దేవునికి ఇష్టం లేకుండా తిరుగుబాటు చేస్తున్నప్పుడు కూడా దేవుడు మానవుని పట్ల ఆయన ఉద్దేశం ఎంతో గొప్పదిగా ప్రేమతో ఉంది. మీరు గమనించండి దేవుని బిడ్డలారా, ఏదేని తోటలో
ఆదాము నాశనం అయిపోయాడు, అమ్మమ్మ నాశనం అయిపోయారు. దేవుని ప్రేమ ఎంతగానో వాళ్ళిద్దరి పట్ల దేవుని సహాయం మనకి కనబడుతుంది. అది ఎలాగంటే వారు చేసిన పాపమును బట్టి వారు దిగంబరులై దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్న తర్వాత వారికి దేవుని యొక్క సన్నిధిలో శర్మపు సక్కాయలను దేవుడిచ్చి కృప చూపించాడు. శర్మపు సక్కాయలు ఇచ్చాడు అని అంటే అక్కడ మనము ఎలా అర్థం చేసుకోవాలంటే దేవుని కృపను చూపించాడు, దేవుని కృప వాళ్ళ మీద కుమ్మరించాడు అనేది మనం చూడాలి. ఇలాగా వాళ్ళు ఏదేని తోట నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వారికి సంతానం కలిగింది. అందులో ఏబేలు కయీను నుండి వారు కూడా దేవునికి వ్యతిరేకమైన జీవితాలు ఒక కుటుంబంలో చోటు చేసుకుంది. కయీన భయంకరమైన పరిస్థితులను అక్కడ తీసుకొచ్చి తన తమ్ముడిని చంపాడు. అయినప్పటికీ కూడా అక్కడ దేవుడు మరలా కృప చూపించి సహాయం చేసి దేవుడు మరలా ఆదామునికి మరొక సంతానం ఇచ్చాడు. ఆ సంతానమే షేతు అనేటువంటి వాడు. ఆ షేతు సంతానం మరలా నీతిమంతులుగా దేవుని కొరకు బ్రతికారు. ఇలా జరుగుతుండగా వారిలోనే కొంతమంది దేవునికి వ్యతిరేకమైన జీవితాలు, కయీన సంతానం కూడా దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తూ భూమి అంతా కూడా పాపంతో నిండిపోయిన తర్వాత దేవుడు మరలా నోవాహు దినాల్లో దేవుడు చూసి మళ్ళీ కృప చూపినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతుంది. ఇలా ఆదికాండం మొదలుకుని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పదిగా మనకి కనిపిస్తుంది మానవుని పట్ల. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దేవుడు మళ్ళా నోవాహును చూశాడు. ఆ తరంలో చూసి ఏం చేశాడంటే నోవాహును ఏర్పాటు చేసుకుని నా సేవా పరిచర్య చేయమని చెప్పి ఆ లోకంలో ఉన్న ప్రజలందరికీ సువార్త చేయమని పంపించడం జరిగింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే వారిని ఎన్నుకున్న తర్వాత తన కుటుంబంలో 8 మాత్రమే ఉన్నారు. ఎవరు అని అంటే నోవాహు. మనం చెప్పుకున్న విషయాలే మరలా వస్తాయి, రావాలి కూడా, లేకపోతే మనము ఈ అంశంలో ఉన్న విషయాలు మనం నేర్చుకోలేము. నోవాహు తర్వాత తన భార్య, అలాగే తనకు అనుకరించబడిన కొడుకులు 3, వారికి వివాహాలు అయ్యాయి. వాళ్ళు ఎవరంటే ఆ యొక్క లోకంలో ఉన్నటి ఆడపిల్లలే తన యొక్క భర్తలతో పాటు తన యొక్క అత్తగారి మాంగారితో పాటు దేవుని యొక్క సన్నిధిలో వారు సాగుతూ ఉన్నారు. అయితే ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాను అన్నాడు. అనగానే వాళ్ళు ఏం చేశారంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ యొక్క మొత్తం అందరూ ఏం చేశారంటే దేవుని కొరకు బ్రతికారు. ఇది ఆ లోకంలో అంటే అంతమంది ఆ రోజులలో అప్పుడున్న లోకంలో నుండి ఆ ప్రాంతంలో నుండి వాళ్ళందరూ కూడా దేవుని పట్ల వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. దేవుడు వాళ్ళని నాశనం చేయాలనుకున్నాడు, కానీ దేవుడు మరలా కృప చూపి ఏం చేశాడంటే నోవాహు కుటుంబాన్ని మరలా రక్షణ మార్గంలో నడపడానికి, దేవుని ప్రణాళికలను తీసుకురావడానికి దేవుడు కృప చూపాడు. అయితే మీరేం అర్థం చేసుకోవాలి అని అంటే ఇప్పుడు మీరేమని అర్థం చేసుకోవాలంటే లోకంలో ఎంతమంది ఉన్నారు కదా, ఎన్నో కుటుంబాలు, ఎన్నో జాతుల వాళ్ళు, ఎన్నో మతాల వాళ్ళు, ఎన్నో రకరకాల వాళ్ళు ఉన్నారు. అయితే
అప్పుడు కూడా అలాంటి ప్రజలు ఉన్నారు, కానీ నోవాహు కుటుంబాన్ని మాత్రం ఎంచుకున్నాడు. అలాగే నీ కుటుంబాన్ని కూడా ఈ లోకంలో కొన్ని వందల దేశాలలో కొన్ని కోట్ల మంది భూమి మీద ఉన్నారు. వారిలో మిమ్మల్ని ఏం చేశాడో తెలుసా? మీ కుటుంబాన్ని ఏం చేశాడో తెలుసా? ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న కుటుంబం దేవుల్లో ఉండాలనేది మరలా దేవుని యొక్క సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడక్కడ మీటింగులు, అక్కడక్కడ కూటాలు, అలాగే ఆదివారం ఆరాధనలు, ఇలా ప్రతి చోట కూడా ఆయన ప్రకటన చేస్తూ ఆయన అనుగ్రహించినటువంటి రక్షణలోనికి ఏం చేస్తున్నాడంటే నడిపించుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు వరకు నడిపించుకు వస్తాడు. ఆయన వచ్చే వరకు కూడా అలాగే నడిపిస్తూనే ఉంటాడు. అయితే ఆయన రక్షణ సంకల్పాన్ని తృణీకరించి ఆయన యొక్క రక్షణను పోగొట్టుకుని నాశనం అయిపోయే వాళ్ళు కూడా కొన్ని కోట్ల మంది ఉంటారు. ఎందుకంటే ఇంతకు ముందు మనం నోవాహు కాలంలో చూసిన పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే అదే పరిస్థితులు మనకి ఎక్కడ కనపడతాయంటే అంచె దినాల్లో కనపడుతుందని యేసు ప్రభు వారు మత్తయి సువార్తలోను లూకా సువార్తలో నోవాహు దినములలో ఉన్నట్లుగా యేసుక్రీస్తు వారి యొక్క అంచె దినాల్లో ఆయన రాకడ దినాల్లో ఉంటుందని యేసు ప్రభు వారే చెప్పారు. కనుక ప్రియులారా, మనం అందరం కూడా తప్పించుకోవడానికి ఏం చేద్దామో తెలుసు అంటే యేసు అనేటువంటి రక్షణ వాడలోనికి మనం వద్దాం. మన కుటుంబాలు వద్దాం, మన ఈది వారు వద్దాం, మన గ్రామస్తులు కూడా వద్దాం. ఇలాగా దేవుని మాట ఎక్కడైతే వినపడుతుందో విన్న వాళ్ళందరూ కూడా యేసు అనే రక్షణ వాడలోనికి రావాలి. నోవాహు దినములలో రాలేదు వాళ్ళు, కనుక ఆ జలప్రళయంలో ఏమైపోయారు? వాళ్ళు చనిపోయారు అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. రక్షించబడినంటి లేక వాళ్ళలోనికి వెళ్ళినట్టు ఆ కుటుంబమే, నోవాహు కుటుంబమే ఆశీర్వాదములకు కృపలోనికి వచ్చినట్లుగా మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా పేతురు రాసిన పత్రికలోంచి మనము చదువుకుందాం. పేతురు రాసిన పత్రిక రెండవ పత్రిక అందరూ తెరవండి. రెండవ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ఏనని జాగ్రత్తగా, మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. అందరూ స్తోత్రం చెప్పండి. విన్నారు కదా? ఈ కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడడానికి దేవుడు కృప చూపాడు అని అంటే, ఆ కుటుంబం ఏం చేసిందో తెలుసా? నీతిని ప్రకటన చేసింది. ఏం ప్రకటన చేసిందండి? నీతిని ప్రకటన చేసింది. మీరు అనొచ్చు, ఈ కుటుంబం మాత్రమే నీతిని ప్రకటన చేసినట్లుగా పేతురు భక్తుడు మనకి ఇక్కడ రాస్తున్నాడు. ఎప్పటి వరకు నీతిని ప్రకటన చేశారు వీళ్ళు? ఎన్ని రోజులు నీతిని ప్రకటన చేశారు వీళ్ళు? ఎన్ని దినాలు వాళ్ళు నీతిని ప్రకటన చేశారు అని అంటే, మనం మరలా ఆదికాండంలోకి వెళ్ళాలి. అయితే
మనం చదువుకో అక్కర్లేదు, కానీ మీకు గలతీ 6వ అధ్యాయం తెరిచి చూస్తే వారు సుమారుగా 120 ఏండ్లు వారి దినములు అని మాత్రం రాయబడుతుంది. అందరూ స్తోత్రం చెప్తారా? ఎన్ని దినాలు? 120 ఏండ్లు వారి దినాలు అని ఉంది. వారి దినాలు అంటే నోవాహు కుటుంబము, తన 3 కొడుకులు, 3 కోడళ్ళు, ఇంకెవరు, తన భార్య, మొత్తం 80 కలిసి ఏం చేశారంటే నీతిని ప్రకటన చేశారు. నీతిని ప్రకటన చేశారు అంటే ఇప్పుడు మనము యేసుక్రీస్తు వారి యొక్క నీతిని మనం ఏం చేయాలి? ప్రకటన చేయాలి. మనం ఎవరండి? భూమి మీద రక్షించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రక్షణ పొందిన వారు ఎవరైతే ఉన్నారో, మారు మనసు పొంది యేసు ప్రభు దేవుడని ఆయన ఆరాధిస్తున్న కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేయాలి అంటే, బైబిల్ ప్రకారంగా ఏం చేయాలి అని అంటే, నీ వంతు ఏమిటి అంటే, నీ బిడ్డల వంతు ఏమిటి అంటే, నీ భర్త వంతు ఏమిటి అంటే, నీ భార్య వంతు ఏమిటి అంటే నీతిని ప్రకటన చేయాలి. దాని కొరకే నేను రక్షించుకున్నాడు ఆయన. ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. దాని కొరకే ఆయన మిమ్మల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు ఆశీర్వదించబడతావు. వారు 120 ఏండ్లు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు కూడా కాదండి, 100 సంవత్సరాలు కూడా కాదండి. ఆ పైబడి 100 సంవత్సరాలకి పైగా 120 ఏండ్లు అంటే 100 సంవత్సరాలు ప్రకటన చేసిన తర్వాత ఇంకా సమయం ఉంది దేవుని యొక్క తీర్పు రావడానికి అని చెప్తే మరలా 20 సంవత్సరాలు ఏం చేశారు వీళ్ళు? దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రకటన చేశావు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎన్నిసార్లు దేవుని యొక్క కృపను గూర్చి ప్రకటన చేశావు? దేవుని యొక్క ప్రేమను గూర్చి నువ్వు ప్రకటన చేశావు? దేవుని యొక్క మహిమను గురించి ప్రకటన చేశావు? ఏమండి, ప్రశ్నిస్తున్నట్టు నన్ను నేను చెప్పుకునే మాట ఏంటంటే, నాకు 53 సంవత్సరాలు, 53 సంవత్సరాలు. ఈ 53 సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు నేను ప్రకటన చేశాను అనే ఆలోచన నేను చేసుకునే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నేను 19వ సంవత్సరంలో ప్రభువుని నేను రక్షకుడిగా అంగీకరించాను. 19వ సంవత్సరంలో రక్షకుడిగా అంగీకరించిన తర్వాత అంటే 18 వెళ్ళిపోతుంది, ఇంకా అనగా 19 వస్తుంది. ఇంకా 18 లెక్కొద్దులేండి, మనకి 19 లెక్కేసుకుందాం. ఈ 19వ సంవత్సరంలో నేనున్నప్పుడు దేవుడు నన్ను పిలిచి దేవుడు తన పనిని అప్పగించి నన్ను మారు మనసులో తీసుకుని వెళ్ళి
దేవుని వాక్యాన్ని నాకు నేర్పించి దేవుని సన్నిధిలో నేను ఎలా బ్రతకాలో దేవుని సేవకుల ద్వారా సంఘంలో నేర్చుకున్నాను. నేను ఆయా మీటింగ్లో దైవ సేవకులు చెప్పినట్టు దేవుని వాక్యాన్ని నేను దేవుని మాటలు నేర్చుకుని దేవుని కొరకు ఎలా బ్రతకాలో నేను నేర్చుకున్నాను. అంతేకాకుండా సంఘంలో కొన్ని సంవత్సరాలు ఉండి నా తల్లిగారు అయినటి అన్నమ్మ గారి ద్వారా ప్రార్థనలు, పరిచర్యలు, ఏమండి దేవుని యొక్క వాక్యములు, ఎన్నో విజ్ఞాపనలు, ఎన్నో ఉపవాస ప్రార్థనలు నా తల్లిగారు ఎంట ఉంటూ కొన్ని సంవత్సరాలు నేను నేర్చుకున్న తర్వాత అప్పుడు నేను పరిచర్య చాలా అనమాట. కనీసం అప్పుడు బాగుండేవాడిని కాబట్టి తర్వాత నాకు మెస్కులో డిస్ట్రోఫీ అనేటువంటి వ్యాధి నాకు రావటం వల్ల నా శరీరములో ఉన్నటువంటి ఎముకలు, నా శరీరంలో ఉన్నటువంటి నరాలు, నా శరీరంలోని కండరాలు బలహీనపడటం ప్రారంభించే ఇప్పుడు వరకు. దాన్ని ఏమన్నారంటే డాక్టర్ అంటే మెస్కులో డిస్ట్రోఫీ అన్నారు. అది సుమారుగా 1000 మందిలో ఒకరికి వస్తుంది. అది నాకు ఉంది. అయితే అలాంటి పరిస్థితిలో ఉన్నది అవి మెల్లిమెల్లిగా ఏం చేస్తుందంటే కండరాల మీద చూపిస్తుంది, మెల్లిమెల్లిగా నరాల మీద చూపిస్తుంది, మెల్లిమెల్లిగా అండి ఎముకల మీద కూడా చూపించడం ప్రారంభిస్తుంది అనమాట. అలాంటి పరిస్థితిలో స్టార్టింగ్లో బాగున్నాను కనుక పరకాలు నేనే వేసేవాడిని, చర్చిలో నేనే తుడుచుకునేవాడిని. సాధ్యమైన బట్టి గొట్టాలు పైన కట్టి ఉండేవి కాబట్టి లోపల యాంపుల్వేర్ ఉండేది కాబట్టి అన్నీ నేను సెట్ చేసుకునేవాడిని, అన్నీ రెడీ చేసేవాడిని. ఇలాగా కనీసం మీకు ఆవిడ పెద్ద వయసు వచ్చినట్టు తల్లిగారు, చాలా పెద్ద వయసు వచ్చిన తల్లి ఆవిడ కనీసం అన్ని పనులు ఆవిడకి చేసి పెట్టేవాడిని. నేను స్నానం చేయడానికి ఆమె యొక్క కిరసనాయిల స్టవ్ మీద నీళ్లు పెట్టి ఆవిడికి బాత్రూంలో నీళ్లు వేడి నీళ్ళు తోడు పెట్టేవాడిని. నేను తోడుకుంటానులే బాబా, నువ్వు ఎందుకులే అంటా ఉండేది. అయినా నాకు కావాల్సిన ఆశీర్వాదం దేవుని బిడ్డలారా నేను పొందుకోవాలి కదా, నాకు కూడా ఆశీర్వాదం కావాలి కదా అని చెప్పి నేను ఆవిడ అంటున్నప్పటికీ కూడా, ఆవిడ ఇష్టపడలేనప్పటికీ కూడా నేను ఇష్టపడి ఇలా పరిచర్య చేస్తూ ఉండేవాడిని. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా ఈ తర్వాత ఇలా చేసుకుంటూ ముందు పరిచర్య నేర్చుకున్నాను. వాక్యం నేర్చుకోలేదు, నేను ముందు పరిచర్య నేర్చుకున్నాను. సేవకుడి దగ్గర ఉండి, సేవకురాల దగ్గర ఉండి మీటింగ్లు పెట్టినప్పుడు అండి, ఉపవాస మీటింగ్లు పెట్టినా, సభలు పెట్టినా అప్పుడు 4 నుంచి 5 పాస్టర్ గారు వచ్చేవారు. వాళ్ళు 3 రోజుల మీటింగ్లైనా ఉండిపోయేవారు. అయితే రాత్రి మట్టు ఆ పాస్టర్ గారికి ఇసుకరికి ఇసురుతుండేవాడిని, కొంతమంది కాళ్ళు నొక్కుతూ ఉండేవాడిని. ఇలాంటి పరిచర్య నేను ప్రారంభించాను. వాక్యమును ప్రారంభించలేదు స్టార్టింగ్లో. ఇలాగా కొన్ని సంవత్సరాలు అలా చేసిన తర్వాత దేవుడు నన్ను పిలిచాడు, వాక్యం ఇచ్చాడు, చేశాడు. అయినా నేను వాక్యమును లోనికి వెళ్ళలేదు. ఎందుకంటే ఈ రోజున నేను మీ ఎదుట ఉన్నానంటే గతించిన సంవత్సరాలలో దేవుని సేవకులు చేసిన పరిచర్య. మరలా చెప్తున్నాను, ఈ రోజున నాకు కూడా అనేక మంది సంఘంలో యవనస్తులు పిల్లలు, పేర్లేం చెప్పనక్కర్లేదు, మీకు అందరికీ తెలుసు. యవనస్తులు పిల్లలు ఎంత పరిచర్య అంటే ఈ రోజున నాకు చేయడానికి గల కారణం ఏంటంటే, అంతకుముందు నేను ఎవరికి చేశాను? దైవ సేవకులకు చేశాను, దైవ సేవకురాలకి చేశాను నేను. కనుక అలా చేయబట్టి ఈ రోజున నా జీవితంలో ఈ పరిస్థితిలో పరిగెత్తుకుని వచ్చి ఈ రోజున నా కొరకు యవనస్తులు, స్త్రీలు, పెద్దవాళ్ళు చాలామంది పరిచర్య చేస్తున్నారు.
కనుక నేను అంటున్నాను, అలా మీరు చేయండి. స్త్రీలు కూడా చేయండి, అమ్మగారు వెనకాల. ఇది బాగుంటుంది. రేపు దినాల్లో మనకి ఒక్కరోజుతో అవ్వదు కదా, ఈ సంవత్సరంతో వెళ్ళదు కదా, ఇంకా 3 రోజులు ఉన్నాయి. మనం ఆ రోజులు మనకి ఉన్నాయన్న ఉద్దేశంలో మనం జ్ఞాపకం పెట్టుకుని ఏం చేయాలంటే పరిచర్య దైవ సేవకులకి చేయాలి. దేవుని బిడ్డలారా, సమూయేలు పాలు విడవగానేనంటండి అతన్నంటండి దేవుని యొక్క సేవకుని దగ్గర వదిలిపెట్టేసాడని బైబిల్లో ఉంది. అతడండి వదిలిపెట్టేసిన మొదలుకున్న తర్వాత అతడు పెద్దవాడయ్యాడు, యవనస్తుడయ్యాడు, ముసలివాడయ్యాడు. దేవుని పరిచర్య దేవుని మందిరంలో చేసినట్లుగా వాక్యం చదివిస్తుంది. అతడు ఒక గొప్ప దీవెనకరంగా అతను ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నాడటండి. ఏ పతిగా ఉన్నాడండి అతడు? న్యాయాధిపతి అంటే ఇప్పుడు న్యాయాధిపతులు ఎవరు చెప్పాలి? ఇప్పుడు న్యాయాధిపతులు ఎవరు? జడ్జి అనమాట అండి. జడ్జిలు అనమాట. అంటే ఇశ్రాయేల్ అన్ని వేల మందికి, అన్ని లక్షల మందికి న్యాయాధిపతి జడ్జిగా ఉన్నాడు. అన్ని వేల మందికి అతడు యాజకుడిగా ఉన్నాడు. 2వ ఉద్యోగం. అతడు న్యాయాధిపతిగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడటండి. అతడు 3 ఉద్యోగాలు, 3 యొక్క ఏంటంటే పదవులు కలిగిన వాడిగా ఇశ్రాయేలీలకు వేలాది మందిని పరిపాలన చేసిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ విధంగా పరిచర్య చేసే వాళ్ళ విషయంలో దేవుడు కార్యాలు చేయకుండా ఆయన ఊరుకోకుండా ఉండని వాడు కాదు మన దేవుడు. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. గనుక ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఏవైనా కార్యక్రమాలు వచ్చినప్పుడు మీ యొక్క ఆడపిల్లలు సేవకురాలతో కలిసి, అంటే ఒకప్పుడు చేసేవారులేండి, ఇప్పుడున్న యవనస్తుల పిల్లలు ఎవరు అసలు కంటికే అసలు చర్చిలోనికే రావట్లేదు. వాక్యం వినడానికి వస్తానే ఉంటే వాక్యం వినడానికే రావట్లేదు. ఏమండి, ఇంకా మగపిల్లలు అంటే ఒకప్పుడైనా పరిచర్య చేస్తున్నారు, చర్చిలో కనిపిస్తున్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నేను వాక్యపరంగా మీకు దీవెన కొరకు, మీ పిల్లల దీవెన కొరకు నేను చెప్తున్నానండి. అంతేగాని ఏదో మిమ్మల్ని గాయపరచాలని, ఏదో మిమ్మల్ని ఇచ్చేయాలని కాదు. ఎందుకంటే రానున్న దినాల్లో మీ పిల్లలు బాగోవాలని మీరెంత కోరుకుంటారో దైవ సేవకురాలు కూడా ఏం చేస్తారు? కోరుకుంటారు. వాళ్ళు బాగుండి రేపొద్దున మంచిగా ఉన్నారనుకోండి, అప్పుడు నాకేమనిపిస్తుంది? అబ్బో, మా ప్రార్థన దేవుడు ఆలకించాడు అని అమ్మగారు, అయ్యగారు సంతోషించి అందరితో కూడా చెప్పుకుంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, మా అమ్మగారు, మా అయ్యగారు, మా సంఘ ప్రార్థన దేవుడు ఆలకించి మమ్మల్ని ఒక మంచి స్థితిలో ఉంచాడు. ఆ రోజుల్లో కూడా మేము చేసినట్టు అనేకమంది పరిస్థితులలో దేవుని బిడ్డలారా, మమ్మలను దీవునికరంగా దేవుడు ఉంచడానికి గల కారణం ఏమిటి అంటే, ఆ రోజుల్లో అనేక మంది ఎదుట మేము దేవుని పని చేయటం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే మనం ఇక్కడ ఏమి ప్రకటన చేయాలి అది కదా మనం చెప్పుకుంటున్నాం. నోవాహు ఏం ప్రకటన చేశాడు? నీతిని ప్రకటన చేశాడు. మనం మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలి, మర్చిపోకూడదు. నేను చాలా దుక్కుకి వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ వాక్యంలోకి వస్తున్నాను, రావాలి కూడా. కనుక దేవుని సన్నిధిలో పేతురు రాసినట్టు ఈ పత్రిక 2వ పత్రిక కదమ్మా, 2వ అధ్యాయంలోనే కదా, ఎన్నో వచనము? 5వ వచనమా అమ్మా? చదవండి ఒకసారి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి మీరు విన్నారు కదా. ఇది పూర్వకాలమందు అంటే ఆది కాండంలో మనకి రాయబడినటి మాటలు.
ఆది కాండంలో చెప్పబడిన మాటల గురించి మాట్లాడుతూ ఇక్కడ పేతురు గారు కొన్ని తీర్పుల గురించి చెప్తున్నాడు. ఈ అధ్యాయం 2వ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే సొదొమ గొమొర్రా గురించి, ఇలాగే అబద్ధ ప్రవక్తల ఈ అంత్యకాలంలో వస్తారు, వాళ్ళని దేవుడు విడిచిపెట్టడని, ఇంకా దేవుని ఎదుట పరలోకంలో పాపం చేసినటువంటి దేవదూతల్ని దేవుడు విడిచిపెట్టుకోకుండా, ఇలాగా ఈ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే దేవుని యొక్క తీర్పులోనికి తీసుకొచ్చినట్టు పరిస్థితి ఇక్కడ రాస్తాడండి. రాసి ఏం చెప్పాడంటే ఇక్కడ దేవుని బిడ్డలారా, నోవహు దినాల గురించి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఉన్నట్టు ఆ భక్తిహీనుల్ని విడిచిపెట్టలేదు. ఆ లోకంను విడిచిపెట్టకుండా జలప్రలయంలో ఏం చేశాడు? వాళ్ళందరినీ కూడా చంపేశాడు. అయితే నీతిని ప్రకటించిన ఒక కుటుంబం ఉంది. నీతిని ప్రకటించడం అంటే ఏమిటండి దేవుని బిడ్డలారా? అంటే ఆ రోజుల్లో నీతి లేకుండా బ్రతికినటువంటి బ్రతుకులు భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు కూడా చాలా చోట్ల కాదు, ప్రతి ఈదులో, ప్రతి ఊర్లో, ప్రతి పరిస్థితిలో, ప్రతి ఇంట్లో కూడా కనబడుతున్న పరిస్థితులు ఏంటంటే సరైనటి నీతి కలిగినటువంటి పరిస్థితులు మనకి కనబడట్లేదు. అయితే దేవుని తెలుసుకుని మనము నీతిని ప్రకటన చేయాలనేదే దేవుని యొక్క ఉద్దేశం మనకి కనబడుతుంది. దేవుని బిడ్డలారా, కనుక జలప్రలయము రప్పించినప్పుడు ఏం జరిగిందంటే నీతిని ప్రకటన చేశాడటండి నోవహుతో ఎవరటండి? 7. దేవుని స్తోత్రం. జలప్రలయంలో ఎంతమంది రక్షణ పొందారండి? ఎంతమంది చెప్పరే? ఎంతమంది? 8 కదా. మరి ఇక్కడ నోవహుతో 7 అంటున్నారు. వీళ్ళెవరు అని అంటే మీరేమి పెడార్థం తీసుకోక్కర్లేదు. నోవహు ప్లస్ తన భార్య, తన కొడుకులు, కోడలు కలిపి 7, నోవహు 8 అని దేవుడు ఇక్కడ ఎడమార్చి మాట్లాడుతున్నట్టు మాట. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుక ఈ రోజున నేను ఏం చెప్పాలని అనుకున్నానంటే, మీ కుటుంబాలు దేవుని యొక్క నీతిని ప్రకటన చేయాలనేదే పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడు. నువ్వెప్పుడైనాను, ఏ చోట అయినాను, ఎవరికైనాను, ఏ పరిస్థితుల్లో అయినా దేవునిని గూర్చి, దేవుని నీతిని గూర్చి నువ్వు చెప్పావా? చెప్పుంటే ఈ పాటికి దేవుని బిడ్డలారా చాలామంది మార్చబడి బాప్తీసాలు పొందుకునేవారు కదా. నీ ఇంట్లో నీ భర్త ఉంటాడు, నీ ఇంట్లో నీ మామగారు ఉంటాడు, నీ ఇంట్లో నీ అత్తగారు ఉంటుంది, నీ ఇంట్లో నీ తోటికోడలు ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ వెళితే వీళ్ళెవరూ కూడా ఎవరంటే లోకంలో ఒక ఉగ్రతకి వెళ్ళిపోతున్న వ్యక్తులు. దేవుడు వారి ఎదుట నిన్ను రక్షించుకుని ఆయన నీతిని, ఆయన సంగతులను బోధించమని దేవుడు నిన్ను కాపాడితే, రక్షిస్తే నువ్వేం చేస్తున్నావు అని అంటే సమయాన్నంతా కూడా పాడు చేస్తూ నీ వ్యవహారాల్లో, నీ యొక్క పరిస్థితులలో నువ్వు జీవిస్తూ ఉన్నావు. నీ బాధ్యతను నువ్వు మర్చిపోయేదానిగాను వాడిగాను ఉంటున్నావేమో. పరిశుద్ధాత్ముడు లేక యేసు ప్రభు వారు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దయచేసి ఆలోచన చేస్తున్నావా? దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఇలాగా ప్రకటన చేశారు వీళ్ళు. 120 సంవత్సరాలు వాళ్ళు ప్రకటన చేశారు. నాకెందుకులే అని కోడళ్ళు అనుకోలేదు, నాకెందుకులే అని కొడుకులు అనుకోలేదు. ముసలోడు ఆడే చూసుకుంటారులే, దేవుడు ముసలోడితో మాట్లాడాడు కనుక అతనే చూసుకుంటాడులే అని అనుకోలేదండి. తన యొక్క తండ్రి భారాన్ని కొడుకులు వేసుకున్నారు, తన భర్తల భారాన్ని భార్యలు వేసుకున్నారు. మా ముసలాయన చూసుకుంటాడులే, నోవహు గారు చూసుకుంటాడులే తన భార్య వండి పెట్టి ఏదో నేనేం చేస్తాను, నేను ముసల్దాన్ని అయిపోయాను కదా, నాకు ఎందుకు అని అనుకోలేదు. కానీ వీళ్ళటండి
ఆశీర్వదించబడడానికి దేవుని బిడ్డలారా గల కారణం ఏమిటి అంటే వీళ్ళు దేవుని నీతిని ఏం చేశారో తెలుసా, ప్రకటన చేశారనే వాక్యము చెప్తుంది. ఏమండి, నోవాహు వయసు ఎంత వయసు ఉంటుంది అంటారు? చెప్పాలి. సర్లేండి, నా వయసు గురించి చెప్పి నేను వేరొక సందర్భంలోకి వెళ్ళాను కదా. నా వయసు ఎంత వయసు అని చెప్పాను, 53 సంవత్సరాలు. మరి ఎంతకాలం బతుకుతానో నాకు తెలీదు. బతికినా కానీ ఎంతకాలం వాక్యం చెప్తానో తెలీదు. అదే కదా ఇప్పుడు బ్రతికున్నంతకాలం కూడా దేవుని మాటలు చెప్పాలనే కదా ఇంత ఆయాసంగా ఉన్నా, ఎంత ఇబ్బందికరంగా ఉన్నా. దేవుని మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, ఎప్పుడు ఏమైపోతామో తెలియదు. అది నేనే కాదు, ఎవరైనాను. ఒక్కొక్కరికి 10 సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారు, 50 సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారు, 40 సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారు, 30 సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారు. ఇలాగా చిన్నలు పెద్దలు ఇలా చూసుకుంటే ఉన్నారు. మరి నోవాహు దినాలు చాలా వృద్ధాప్యమైన దినాలు. ఆనాడు లోకానికి వెళ్ళి చెప్పాలి అని అంటే, ఏమండి, ఈరోజు సంఘానికి చెప్తుంటేనే సంఘంలో ఉన్న వాళ్ళు వింటలేదు. వింటున్నారంటారా? ఇన్ని విన్నట్లుగానే వెళ్ళిపోతున్నారు కూడా కదా. మరి ఆనాడు లోకానికి చెప్పాలంటే ఎలా కుదురుతుందండి? ఎంత కష్టమో ఆలోచన చేయండి. ఒక 50 మంది ఉన్న వాళ్ళకి చెప్తూనే కష్టమైపోతుంది ఈరోజు పాస్టర్ గారు, పాస్టర్ గారికి. సంఘంలో ఎవరైనా ఒక విశ్వాసులుగా మంచిగా ఉన్నవాళ్ళు ఎవరికైనా చెప్పడం కదా కష్టమైపోతుంది. కానీ నోవాహు దినాల్లో అతడు అన్ని వందల మందికి ప్రకటన చేయటం అంటే ఎంత బలం ఉండాలి, ఎంత ఆరోగ్యం ఉండాలి, ఎంత వయసు ఉండాలి. అతని వయసు ఎంత ఉండాలి అని అంటారా పాస్టర్ గారు? పడిచోడు కాబట్టి అనుకుంటున్నారా? పడిచోడేం కాదండి, సుమారుగా 600 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? నోవాహు ఎన్ని సంవత్సరాలు? 600 సంవత్సరాలు వయసు కలిగిన వాడిగా పైన ఇంకా ఎదరికెళ్తే ఇంకా పై చెప్తాడండి. అమ్మా అంటే చచ్చిపోయేటప్పటికి 950 సంవత్సరాలు అంటండి. 950 సంవత్సరాలు బ్రతికాడు. అంటే ఇతను వాక్యం చెప్పే టైము లేదా సువార్తను ప్రకటన చేసే సమయము ఎంతంటండి అనమాట. అంటే 350 ఏండ్లు మొదలుకొని 600 ఏండ్లు వచ్చే వరకు కూడా, 600 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ప్రకటన చేస్తానే ఉన్నాడు. అందరికంటే స్తోత్రం చెప్పండి. గనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈ రోజున నేను ఈ వాక్యానికి ముందుకి నేను వెళ్ళిపోతూ ఉన్నాను కనుక నీ జీవితంలో చిన్న ఆయుస్సు నిది, పెద్ద ఆయుస్సేం కాదు. కానీ ఈ కొద్ది ఆయుస్సులోనే దేవుని నీతిని ప్రకటన చేయడానికి, దేవుని గురించి ప్రకటన చేయడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటన చేయడానికి నువ్వు నేర్చుకున్నటి మాటలు నీ ఈదులో, నీ కుటుంబంలో, నీ చుట్టాలలో, నీ బంధువుల్లో ఎంతమంది లేరండి? వాడికి ప్రకటన చేసి దేవుని దగ్గరికి తీసుకురావాలి కదా. పాస్టర్ గారే వెళ్ళి వాళ్ళకి చెప్పి, వెళ్ళి వాళ్ళకి అనగా బోధించి, వాళ్ళతో మాట్లాడిన తర్వాత, అయ్యా నేను ఫలానోళ్ళకి 10 మందికి చెప్పాను, నువ్వు వెళ్ళి అక్కడ 4 మాటలు చెప్పు అంటే వెళ్ళి మాట్లాడతారా? అది నీ పరిచర్య ఎలాగైంది? నువ్వు దేవుళ్ళలోకి వాళ్ళు ఎలా నడిపించావు? కాదే. నీ అంతటా నీవు నీ బంధువుల్లో, నీ చుట్టాల్లో, నీ స్నేహితుల్లో, నీ ఇరుగు పొరుగు వారిలో ఎంతమంది అండి? నువ్వే మాట్లాడే వాళ్ళతోటి ఎందుకు మాట్లాడు? సమయం ఉంటే, ఏమన్నా ఇంటికాడ పనిచేసేవాళ్ళు ఉంటే ఎంతసేపు మాట్లాడతామో కదా. దయచేసి అలా కాకుండా ఈ ఆఖరి దినాలలో దేవుని నీతిని ప్రకటన చేయాలని ప్రభు పేరిట మీకు నేను తెలియజేస్తున్నాను. మరొక మాట చదువుకుందాం.
మరొక మాట చదువుకుందాం. పేతురు రాసినటువంటి ఇందాక మనం 2వ పత్రిక చదువుకున్నాం కదమ్మా. ఇప్పుడు 1వ పత్రిక రండి. ఒకసారి 2వ పత్రిక 1వ పత్రిక చూడండి. 3వ అధ్యాయాన్ని తెరవండి. 3వ అధ్యాయాన్ని తెరిచి నేను చెప్పిన విషయాలు ఏమైతున్నాయని ఒకసారి చదువుతారా? అందరూ చూస్తారా? చూడండి. ఎక్కడి నుంచి అంటే 17వ వచనము నుండి 22వ వచనం వరకు ఒకసారి చదవండి. అందరూ కూడా చూడండి. దేవుని చిత్తము అలా ఉన్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తేవడానికి అనీతిమంతుల కొరకు నీతిమంతుడని క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బతికింపబడి అవును అవును దేవుని యొక్క దీర్ఘశాంతం ఇకను కనిపెట్టుచున్నప్పుడు నోవాహు దినములలో పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి వద్దకు అనగా అవును ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. నీటి ద్వారా రక్షణ పొందిరి అంటే అంటే రక్షణ గూర్చి ప్రకటన చేసిన కుటుంబం. దేవునికి స్తోత్రం చెప్పండి. నీతిని గురించి ప్రకటన చేసిన కుటుంబం, అలాగే రక్షణ గురించి ప్రకటన చేసిన కుటుంబం. ఇలా కిందకి చదువుకుంటూ వెళితే ఇక్కడ మీరు ఒక విషయం మీరు గమనించి ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి 18వ వచనంలో ఏముందో తెలుసంటే ఏలయనగా ఒకసారి చదవండి. ఏలయనగా మనలను దేవుని యొద్ద తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బతికింపబడి అమ్మా సరిపోతుంది. అది చదివిన తర్వాత ఎక్కడికి వస్తారంటే మీరు ఒక్కసారి మీరు గమనించండి. ఎక్కడికి రావాలి అని అంటే ఇక్కడ అవిధేయులైన వారి వద్దకు ఆగండి ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటన చేసిన చెప్పి ఆగండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నేను ఇప్పుడు ఏ విషయాలు చదవమన్నాను మిమ్మల్ని? ఆ విషయాల మధ్యలో కొన్ని ఉన్నాయి కదా, అవి తప్పించేసి మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ ఏముందంటే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా పరిశీలించి ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చడానికి నీతిమంతుడిని యేసుక్రీస్తు అనీతిమంతులైన వారి కొరకు చచ్చిపోయి ఆత్మ విషయంలో బ్రతికాడట అన్న తర్వాత ఇంకా చాలా విషయాలు రాశాడు. అవి చదవద్దు. కానీ ఇక్కడి నుంచి మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అంటే అవిధేయుల వద్దకు రండి. ఇక్కడ కలపాలి మళ్ళా ఏమండి. ఆయన బ్రతికింపబడి ఎక్కడికి వెళ్ళాడు చదవండి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మల వద్దకు వారికి ప్రకటించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు బ్రతుకున్న దినాలలో కూడా ఎలాగంటే ఆయన చూడండి మనలందరినీ కూడా ఎలాగైతే రక్షణ నడిపించాడో నోవాహు దినములలో అలాగా ఆది కాండములో ఆదాము మొదలుకుని యేసుక్రీస్తు వారు చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ కూడా ఎక్కడున్నాయంటే శరలో ఉన్నాయి. అందరూ స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నాయి?
అక్కడ రాశాడండి, శరలో ఉన్నాయి. ఆ శరలో ఉన్న వాళ్ళందరూ కూడా నరకంలోకి వెళ్ళిపోకుండా ఉండడానికి దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు సిలువేయబడి చనిపోయి ఆయన 3వ దినాన్ని లెగిచి ఏం చేశాడంటే ఆత్మరూపగానే ఆ శరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం చేశాడండి, ప్రకటన చేశాడు అని ఉంది. ఇక్కడ ఉందండి, ఇక్కడ ప్రకటించను. దేవునికి స్తోత్రం. అయితే ఇందాక చదివిన యొక్క ప్రకటన వేరు, అది నోవాహు చేసిన ప్రకటన. ఈ ప్రకటన యేసు ప్రభు చేసిన ప్రకటన. ఎక్కడ చేశాడంటే పాతాళ లోకంలోకి వెళ్ళి ఆదాము ఉన్నాడు చూసారా మొదలుకొని యేసుక్రీస్తు వరకు కూడా, అంటే దొంగ ఉన్నాడు కదండి, దొంగ చచ్చిపోయాడు చూసారా, అక్కడ వరకు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరలా యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ ఏమండి వాళ్ళ మీద ప్రోక్షించబడినట్లుగా తిరిగి నీతిని గురించి అక్కడ రక్షణ గురించి ప్రకటన చేశాడు. అప్పుడు వస్తే అక్కడ ఏం జరిగిందంటే ఆ యొక్క శరలో ఉన్న వాళ్ళందరినీ ఏం చేశాడు, విడిపించి ఎక్కడికి తీసుకువెళ్ళాడు అనగా ఆ యొక్క శర అనేటువంటి ఒక బంధకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకుని పైకి తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ తీసుకెళ్ళాడండి? పైకి అంటే పరదేశి. అప్పటి నుంచి పరదేశి ఎక్కడుంది? పైన ఉందండి. అంటే పైన ఉందన్నమాట పరదేశి. అంతకుముందు ఎక్కడుంది పరదేశి అంటే? పాతాళంలో పరదేశి లేదు. పాతాళంలో పరదేశి లేదు. పాతాళంలో శర ఉంది. శర అని చెప్పాలి, దాన్ని పరదేశం అనకూడదు. స్తోత్రం చెప్పండి. అంటే వాళ్ళందరూ ఎవరంటే నీతిమంతుల ఆత్మలు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే వీళ్ళందరూ నీతిమంతుల ఆత్మలు. యేసు ప్రభు పుడతాడని ప్రకటించిన వాళ్ళు, దర్శనాలు చూసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా నీతిమంతులు. అయితే కడగబడలేదు వాళ్ళు. అందరూ స్తోత్రం చెప్పండి. కడగబడకుండా పరలోకంలోనికి పరదేశంలోనికి వెళ్ళడానికి ఎవరికి శక్తి సాలదు. అది మనం కూడా. అందుకే మనం ఏం చేయాలి? మన పిల్లలైన మనమైనను యేసు రక్తంలో మన పాపాలు ఒప్పుకొని మన జీవితాలు మార్చుకొని రక్షణలో మనం ఏం చేయాలో తెలుసానండి, ఎదిగి ఇక్కడే బాప్తీసం పొందితే మనము పరదేశంలోనికి లేక పరలోకంలోనికి వెళ్ళేటువంటి అవకాశాలు దేవుడు మనకి ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శరలో ఉన్నటువంటి ఆత్మలను, నీతిమంతుల ఆత్మలన్నీ అనగా దేవుడు ఏం చేశాడో తెలుసంటే అక్కడికి వెళ్ళి ఆత్మరూపుకి వెళ్ళి ప్రకటన చేశాడని. అలాగే నోవాహు దినాలలో కూడా ఎలాగైతే ఓడలోనికి ఆ కుటుంబం వెళ్ళిందో అలాగే యేసు ప్రభు ద్వారా ఏం చేయబడుతున్నారంటే భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ద్వారా రక్షణలోనికి వస్తున్నారు. కనుక ఆ రక్షణను భూలోకంలో ఈ రోజున ప్రకటించబడుతుంది. అప్పుడు యేసు ప్రభు కూడా ఆత్మరూపుగా ఆయన వెళ్ళి పాతాళంలోకి వెళ్ళి ఆ పాతాళంలో ఉన్నట్టు ఒక గదిలో ఉన్నట్టు నీతిమంతుల ఆత్మలకి సువార్త చేసి ఆయన రక్త ప్రోక్షణ ఆయన మీద ప్రోక్షించి శరను ఏం చేశాడు, పైకి తీసుకెళ్ళాడు. అప్పటి నుంచి కూడా పరదేశం ఎక్కడ ఉంది? పైన ఉంది. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుక దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప సువార్త ఆ రోజుల్లో నోవాహు కుటుంబం నోవాహు చేశారని మనం కూడా ప్రకటన చేయాలని దేవుడు మాట్లాడి తెలియజేస్తున్నాడు. కనుక తప్పనిసరిగా మీరందరూ మీ మనసులు మార్చుకుని దేవుని కొరకు ఒక ఆయుధాలుగా, ఒక నోవాహు కుటుంబంలాగా మీరు సిద్ధపడాలని తెలియజేస్తూ దేవుడు ఈ మాటలు మీ అందరి వినికుల్లో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.